మద్యం వ్యవహారానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని సాక్షిగా రమ్మని నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం, ఆయన దగ్గర నుంచి ఏదో సమాచారాన్ని తెలుసుకొని ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్టు తెలుసుకుంటారా, సిట్టు దగ్గర ఉన్న సమాచారాన్ని విజయసాయి రెడ్డి గారితో చెప్పించుకొని సంతకం పెట్టించుకుంటారా మనకు తెలియదు ఇవన్నీ. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఏ ప్రాతిపదికన, అంటే ఒక కేసుకు సంబంధించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడో దగ్గర సంబంధం ఉంటేనే కదా కనీసం సాక్షిగా ఆయన పిలవాలి. అంటే ఇప్పుడు మద్యంలో అక్రమాలు జరిగాయి, ఆ అక్రమాలు జరిగాయి అన్న ఎపిసోడ్లో విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా ఉందా? ఒకవేళ ఆయన పాత్ర కూడా లేకపోతే సాక్షిగా ఏ ప్రాతిపదికన పిలుస్తారు? అంటే విజయసాయి రెడ్డి గారిని సాక్షిగా ఏ విధంగా పిలుస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే వాళ్ళను, వైసీపీ నుంచి బయటకు పోయిన వాళ్ళను, లేకుంటే జగన్ గారికి చాలా క్లోజ్ ఎయిడ్స్గా ఉన్న వాళ్ళను, చాలా దగ్గరగా ఉన్న వాళ్ళను ఏదో ఒక కేసులో వాళ్ళని పిలిపించి మీరు సాక్ష్యం చెప్పండి, మీరు సాక్ష్యం చెప్పండి అని చెప్పి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పించుకొని బేస్డ్ ఆన్ దట్ కేసులు పెట్టుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవరి మీదైనా కూడా కేసులు పెట్టచ్చు. అటువంటి ఆధారాలే అయితే ఏముంది? ఈరోజు విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు పోయారు, జగన్ గారికి ఆయన చాలా దగ్గరగా ఉంటారు అని చెప్పి బయట అందరికీ టాకు. అందుకే ఆయనకి ఏదో ఒకటి తెలిసింటుంది కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చి ఏదో ఒకటి ఆయన దగ్గర కొన్ని సాక్ష్యాలు చెప్పించుకొని బేస్డ్ ఆన్ దట్ మరికొందరి మీద కేసులు పెడతారా? అట్లయితే ఈరోజు విజయసాయి రెడ్డి గారు, రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన జగన్ గారికి బంధువే, జగన్ గారి దగ్గర మనిషి, ఇంకో కేసులో ఆయన వైసీపీ నుంచి బయటకు పోయింది కాబట్టి నాకు తెలిసిన పేర్లునే నేను చెబుతాను ఇంకో కేసులో అని చెప్పి ఆయన కనుక వచ్చి ఆయన కానీ మరికొందరు పేర్లు చెబితే దాని మీద కేసులు పెట్టి ముందుకెళ్తారా? ఎల్లుండేటు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారు షర్మిల మేడం కూడా జగన్ గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఆ మేడం కూడా నేను కొన్ని పేర్లు చెబుతా, నాకు కొన్ని తెలుసు సాక్ష్యాలుగా నేను మీకు చెబుతానులేండి అంటే ఇంకో కేసుకు సంబంధించి ఆ మేడంను కానీ పిలిచి సాక్ష్యాలుగా తీసుకొని బేస్డ్ ఆన్ దట్ కేసులు పెట్టచ్చా, విచారణలు చేయొచ్చా? ఇటువంటిది కానీ చెయ్యొచ్చు అని చెప్పి పోలీసులకు హక్కు ఉంది, విచారణ సంస్థలకు హక్కు ఉంది. రకరకాలుగానే ఎవరని అనుకున్నా ఇదే దారి అందరూ ఫాలో అయితే రాబోయే రోజుల్లో ఇంకెవరు రాజకీయాల్లో ఉండక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఇంకా ప్రజాస్వామ్యం అనో లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజా జీవితం అనో ఎవరు కానీ దానికి కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇంకొకరి మీద ఎవరెవరి మీద కోపం ఉంటుంది. మన కోపాన్ని ప్రతిదీ కూడా వ్యవస్థల ద్వారా తీర్చుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రశ్న. అసలు విజయసాయి రెడ్డి గారికి ఈ లిక్కర్ వ్యవహారంతో ఎక్కడ సంబంధం ఉంది అని చెప్పి ఆయనను విచారణకు పిలిచారు, సాక్షిగా ఆయననే ఎందుకు తీసుకుంటున్నారు? అసలు ఈ మద్యం అక్రమాలకు సంబంధించి వీళ్ళు చెబుతున్నది ఏంటి? సరే, ఫస్ట్లో 1,00,000 కోట్లు అన్నారులే, తర్వాత 50,000 కోట్లు అన్నారు, ఇప్పుడేమో మరి 3,000 కోట్ల చుట్టూ అయితే తిప్పుతూ ఉన్నారు. అంటే డిస్టిలరీల నుంచి ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అనేది ప్రధానంగా అభియోగం వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నది. అట్లయితే మరి డిస్టిలరీలో ఉన్నటువంటి కంపెనీలను కదా పిలవాలి, వాళ్ళ స్టేట్మెంట్లు కదా తీసుకోవాలి. అవును, మమ్మల్ని బెదిరించి తీసుకున్నారని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లు కదా. మరి విజయసాయి రెడ్డి గారికి ఎక్కడ సంబంధం మనకు తెలియదు. ఏ ప్రాతిపదికన విజయసాయి రెడ్డి గారిని పిలుస్తున్నారు నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. విజయసాయి రెడ్డి గారిని ఏ ప్రాతిపదికన పిలుస్తున్నారు? రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అదే ప్రాతిపదిక పిలవచ్చు, ఎల్లుండి షర్మిల మేడంని అదే ప్రాతిపదిక పిలవచ్చు, అవతల ఎల్లుండి అవసరమైతే వివేకానంద రెడ్డి సార్ వాళ్ళ కూతురు సునీత మేడంను అదే ప్రాతిపదికన పిలవచ్చు, ఎవరినైనా పిలవచ్చు. వైసీపీ నుంచి బయటకు పోయి కోపంతో అవతల ఎల్లుండో ఇంకో కేసులలో కావాలంటే ఇంకొకరిని పిలవచ్చు, ఎవరినైనా పిలవచ్చు. అలా సంబంధం లేకుండా సాక్ష్యాలు స్టేట్మెంట్లుగా తీసుకునేటట్లయితే ఇది కరెక్టేనా అన్నది ప్రశ్న. ఏమో మరి సమాధానం దొరుకుతుందేమో చూద్దాం.